వెల్కమ్ టు అపరాజిత ఛానల్. హరి ఓం. మనము ముందు వీడియోలో శ్రీశైల పాదయాత్ర ఎప్పుడు చేస్తే బాగుంటుంది అనగా అన్నదాన కార్యక్రమం బేస్ చేసుకొని ఎప్పుడు నడిస్తే బాగుంటుంది, మనకు వసతి సదుపాయాలు ఉంటాయి, అడవి మార్గమున ఎక్కడి నుంచి మొదలవుతారు అనేటువంటి కొన్ని అంశాలు ముందు వీడియోలో అప్లోడ్ చేశాము. ఇప్పుడు ఇంకాస్త ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తున్నాము. మజిలీ వాటి యొక్క దూరములను ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. మనము శ్రీశైలంకి పాదయాత్రగా ఈ ఫిబ్రవరి నెలలో ఆత్మకూరు సమీపంలో నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెంకటాపుర అనే గ్రామం చేరుకొనవలెను. అక్కడ మనకి కావలసిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఏ విధంగా అంటే బ్యాటరీ లైట్స్, తర్వాత ఏదైనా తినుబండారాలు కావాలన్నా చాలా దొరుకుతాయి అక్కడ. ప్రత్యేకంగా ఈ శివరాత్రి సందర్భంగా, ఉగాది సందర్భంగా అంగళ్ళు ఏర్పాటు చేస్తారు. మనకి కావలసినటువంటి దుస్తులు ఉంటాయి, టార్చ్ లైట్స్ ఉంటాయి, చిన్న చిన్న తినుబండారాలు కూడా అక్కడ దొరుకుతాయి. మనకి వెంకటాపురంలో మల్లికార్జున స్వామి దేవాలయం ఉంటుంది రోడ్డు మీదని. అక్కడ స్వామిని సేవించి నందీశ్వరుని అనుమతి తీసుకొని పాదయాత్ర మొదలు పెట్టవచ్చు. అక్కడే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. కావలసిన వాళ్ళు తిని ప్రారంభించవచ్చు. ఈ శివరాత్రికి ఉదయం, సాయంత్రం, రాత్రి అనేటువంటి తేడాలు ఏమీ లేవు. 24 గంటలు జనాలు నడుస్తూ ఉంటారు టార్చ్ లైట్ల సహాయంతో. కాబట్టి ఎప్పుడు రీచ్ అయినా మనము మొదలు పెట్టవచ్చును, జర్నీని, పాదయాత్రను చేయవచ్చు. అక్కడ మొదలయ్యి సుమారు 6 కిలోమీటర్లు నడిస్తే మనకి గోసాయికట్ట వీరాంజనేయ స్వామి గుడి అని ఒక పెద్ద ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అక్కడ ఏకశిలా విగ్రహము, చాలా పెద్దగా ఉంటాడు స్వామి. ఆ స్వామిని దర్శించుకొని మనసులో సంతోషపడుతూ అక్కడే ముందరే మహిషాసురమర్ధిని అమ్మవారి మూర్తి కూడా ఉంటారు. అక్కడ ఒక చెరువు లాంటిది, చిన్న తటాకం లాంటిది ఉంటుంది. దాన్ని కూడా మనం వీక్షించవచ్చు. ఇక్కడ నీరు సదుపాయం ఉంటుంది. కావలసిన వాళ్ళు నీరు ఫిల్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి మొదలు పెడితే కొంచెం ఒక 3/4 కిలోమీటర్ నడిస్తే ఒక దర్గా వస్తుంది. వెళ్ళదలిచిన వాళ్ళు వెళ్ళవచ్చు. ఇంకొంచెం దూరం వెళ్తే, ఇంకొక 3/4 కిలోమీటర్ వెళ్తే చెంచుగూడెం వస్తుంది. నాగలూటి చెంచుగూడెం. అక్కడ చిన్నపిల్లలు, వృద్ధులు, చెంచు వాళ్ళు మనము వెళ్తూ ఉంటే ఈ చేతి కర్రలు అమ్ముతూ ఉంటారు. 20 రూపాయలు, 30 రూపాయలు ఇచ్చి తీసుకోవచ్చు. ఇంకా ఏదైనా దానం ఇస్తే తీసుకుందాము అని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఏదైనా బట్టలు కానీ, మన ఇంట్లో మనకి అనవసరంగా ఉన్నటువంటివి కానీ తీసుకువెళ్ళి వాళ్ళకి ఇస్తే చాలా సంతోషపడతారు. ఏమీ తీసుకొని వెళ్ళలేనటువంటి వాళ్ళు ఏదైనా డబ్బులు ఇచ్చినా వాళ్ళు చాలా సంతోషపడతారు. ఫ్రూట్స్, ఇంకా ఏదైనా ఇవ్వవచ్చును. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అక్కడి నుంచి మొదలు పెడితే ఇంకా అడవిలో వెళ్తూ ఉంటే మనం 6 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే నాగలూటి వీరభద్రస్వామి దేవాలయం వస్తుంది. అక్కడ అమ్మవారు భద్రకాళి, శివాలయము, నందీశ్వరుడు కొలువై ఉండగా మనకు వీరభద్రస్వామి ఉన్నారు. అక్కడే నీటి సదుపాయం కూడా ఉంటుంది. ఒక చిన్న కాలువ పారుతూ ఉంటుంది. చాలా బాగుంటాయి నీళ్ళు. అక్కడ మనం ఏదైనా అవసరాలు ఉంటే వాడుకోవచ్చు. వీరభద్రస్వామిని దర్శించుకొని కాసేపు అక్కడ విశ్రమించి అక్కడే మనకి ఒక పురాతన గాలి గోపురం ఉంటుంది, శిథిలావస్థకు చేరుకొని ఉంటుంది.
దాన్ని దర్శించుకొని ఇంకొంచెం ముందుకెళ్తే కావలి బసవన్న మండపం అని వస్తుంది. ఆయన ప్రత్యేకత ఏమని చెప్తారు అంటే, శ్రీశైల పాదయాత్రకు వచ్చి వెళ్ళేటువంటి భక్తులకు కావలి కాస్తూ ఉంటాడంట. ఏ జంతువుతో కానీ ఏ ఇతరత్ర క్రూర మృగాలతో కానీ ఈ బాటసారులకు ఎటువంటి హాని కలగకుండా కావలి కాస్తూ ఉంటాడంట. ఆయన మండపం ఉంటుంది, స్వామి కొలువై ఉంటారు. ఆ స్వామికి కూడా ఒకసారి నమస్కారం చెప్పుకొని ముందుకు వెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక హాఫ్ కిలోమీటరు మనకు అక్కడే 2 కోనేరులు, తర్వాత 10 చేతులు ఉన్నటువంటి విఘ్నేశ్వరుని యొక్క మందిరం కనపడుతుంది. ఒక కోనేరులో స్నానాలు చేయవచ్చును, ఇంకొక కోనేరు అది చాలా మంచినీరు ఉంటుంది అక్కడ. ఆ మంచినీరు త్రాగడానికి ఫిల్ చేసుకోవచ్చు. అది చాలా బాగుంటుంది వాటర్ అక్కడ. మన దగ్గర ఉన్న బాటిల్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళే దారిలో మనకు నీరు దొరకడం చాలా కష్టం. అక్కడక్కడ అంగళ్ళల్లో మినరల్ వాటర్స్ బాటిల్స్ అమ్ముతూ ఉంటారు, కానీ ఇది ప్రకృతి నుంచి వచ్చినటువంటి వాటరు చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడే ఫిల్ చేసుకుంటే చాలా మంచిది. ఈ విఘ్నేశ్వరుని గుడి దగ్గరే, ఈ కోనేరుల దగ్గరనే మనకి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అక్కడ అన్నదాన కార్యక్రమంలో మనం భోజనం చేసుకోవచ్చును. అక్కడ కాసేపు విశ్రమించి మళ్ళీ జర్నీ మొదలు పెట్టాలి. ఎందుకనంటే ఇక్కడి నుంచే మనకి మెట్ల మార్గం మొదలవుతుంది. అది కాస్త నిటారుగా ఉంటుంది కాబట్టి మనం భోజనం చేస్తానే నడిస్తే భక్తాయాసం వచ్చి నడవలేము, అది మంచిది కూడా కాదు. కాబట్టి కాసేపు అక్కడ విశ్రమించి మీరు భోజనం చేసినట్లయితే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయండి. అక్కడ మెట్లు వస్తాయి, ఆ మెట్ల నుంచి నిదానంగా నడుచుకుంటూ వెళ్తే ఒక 3/4 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ వరకు ఆ మెట్లు విస్తారంగా ఉంటాయి. పెద్ద పెద్ద బండరాళ్ళతో నడుస్తూ వెళ్తే మనకి 2వ గాలిగోపురం వస్తుంది. అది కూడా శిథిలావస్థలో ఉంటుంది. ఆ 2వ గాలిగోపురం వచ్చింది అని అంటే మెట్లు 90% అయిపోయినట్లే. ఆ గాలిగోపురం శిల్పకళ చాలా బాగుంటుంది. మనం ఆ శిల్పకళను చూస్తూ ఆనందిస్తూ ఆ గాలిగోపురంను దాటి వెళ్తూ ఉంటే ఇంకాస్త దూరం, కూతవేటు దూరంలో ఇంకొక గాలిగోపురం ఉంటుంది. ఇది కూడా శిథిలావస్థలోనే ఉంది. మనకు శిల్పకళ కొట్టొచ్చినట్లు కనపడుతూ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్లేస్ కూడా. ఇది కొండకు అంచున ఏటవాలుగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం ఎడమ సైడ్ వెళ్ళకుండా కుడి సైడ్ వెళ్ళవాళ్ళను. అక్కడి నుంచి ఆ 3వ గాలిగోపురంను చూసి ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా అంత ప్లెయిన్ దారి ఉంటుంది. అక్కడక్కడ కొన్ని గుండ్లు వస్తాయి. మనం ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా అంగళ్ళు స్టార్ట్ అవుతాయి. చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని ఉంటారు చెంచు వాళ్ళు. మనకు కావలసినటువంటి ఏమైనా తీసుకోవచ్చు అక్కడ డబ్బులు ఇచ్చి. కలింగర, ఇంకా కొన్ని ఫ్రూట్స్, వాటర్స్, తర్వాత టిఫిన్ ఐటమ్స్, కాఫీలు, టీలు ఇవన్నీ ఉంటాయి. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ఫోన్పేలు, గూగుల్ పేలు ఇటువంటి డిజిటల్ మీడియా అక్కడ వర్క్ అవ్వదు. ఎందుకంటే మనకు ఇంటర్నెట్ ఉండదు. మనకు ఉన్నా కూడా అక్కడ వాళ్ళకి ఆ సదుపాయం, సౌలభ్యం ఉండదు. కాబట్టి మనము మనీ క్యారీ చేయవలెను ఫిజికల్గా. అంతేకాకుండా తగు చిల్లరను కూడా పెట్టుకొని వెళ్ళవలెను. ఆ కొండలో వాళ్ళ దగ్గర మనం 500-100 రూపీస్ ఇస్తే చేంజ్ ఉండదు. కాబట్టి మనం తగు మాత్రం చిన్న చిల్లర కూడా పెట్టుకొని ఉండడం ఉత్తమము. అక్కడి నుంచి అదే దారిలోనే వెళ్తూ ఉంటే ఒక 5-6 కిలోమీటర్స్ మళ్ళీ జర్నీ చేసిన తర్వాత మనకి ఒక బేస్ క్యాంప్ వస్తుంది, మిలిటరీ బేస్ క్యాంప్. అక్కడ వాటర్ సదుపాయం ఉంటుంది. తర్వాత
ఒక కాలువ కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఏవైనా నీటి వసతులు ఉంటే మనం అక్కడ తీర్చుకోవచ్చు. ఇంకాస్త ముందుకు వెళ్తే మనకు దామెర్ల కుంట అని వెదురు చెట్లతో తయారైనటువంటి చాలా రమ్యమైనటువంటి ఒక ప్లేస్ వస్తుంది. అది దామెర్ల కుంట అంటారు. మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కుడివైపున కాస్త లోపల ఉంటుంది. ఈ కుంటను జంతువులకు, అడవిలో ఉన్నటువంటి జీవులకు నీటి వసతి కోసం కల్పించబడినటువంటిది. కాస్త లోపలికి ఉంటుంది, మనకి అంత ఈజీగా కనపడదు. కానీ ఈ ప్లేస్లో మనకి వెదురు బొంగులతో ఒక తోరణం కట్టినట్లు చాలా పెద్ద ఎత్తులో స్వాగతం పలుకుతున్నట్లు మనకు ఉంటుంది. ఆ ప్లేస్ చాలా బాగుంటుంది. అక్కడ ఫోటోలు తీసుకోవచ్చు. మనకు డిస్టెన్స్ గురించి మాట్లాడాలి అని అనుకుంటే నాగలోటి వీరభద్రస్వామి నుంచి మనకి ఈ దామెర్ల కుంట రావడానికి సుమారు 7.5 నుంచి 8 కిలోమీటర్లు మనం నడవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి మనం మొదలుపెట్టి అడవి మార్గంలోని ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే పెద్ద చెరువు అనేటువంటి గ్రామం వస్తుంది. పెద్ద చెరువు అనేటువంటి గ్రామము ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా బయలు ప్రాంతం వస్తుంది. వసతి కోసం అడవిని కాస్త తీసేసినారు. అక్కడ చాలా బయలు వస్తుంది. చూడడానికి అదొక వింత లోకంలాగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం చాలా దగ్గరగా చెట్లకు నడిచి ఉన్నట్లుండి విశాలమైనటువంటి మైదానం కనిపించే వరకు మనకి మన మనసులో ఇదేంటి వేరే లోకమా అన్నట్లు అనిపిస్తుంటుంది. చెట్లు చాలా బాగుంటాయి అక్కడ కూడా. మనము పెద్ద చెరువు చేరుకున్నాము ఇప్పుడు. ఇది కూడా చెంచుగూడెం, చెంచుల ఇండ్లు ఉంటాయి. ఇక్కడ మనకు ఒక స్కూల్ కూడా ఉంటుంది. తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళ కార్యాలయాలు కూడా ఇక్కడ ఉంటాయి. మనము ఈ పెద్ద చెరువులో బస చేయవచ్చును. అన్నదాన వసతి కూడా ఉంటుంది. మనం రాత్రి అక్కడ ఉండి మళ్ళీ ఉదయం స్టార్ట్ అవ్వచ్చు. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఎవరికైనా ఆయాసంతోనో తర్వాత శారీరక అనారోగ్యంతోనో ఇంకా నడవలేము, మనము విరమించుకొనవలెను అని అనుకున్నటువంటి వాళ్లకు ఇక్కడి నుంచి ఆటో సదుపాయం ఉంటుంది. వాళ్ళు కాస్త డబ్బులు తీసుకొని ఆటోలో మనము వెళ్ళవచ్చును. అది దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్ళేటువంటి మార్గంలో వాళ్ళు దించి వస్తారు. అక్కడి నుంచి మనం ఏదైనా బస్సులో ఎక్కి శ్రీశైలం చేరవచ్చును. ఇది గమనించగలరు ఎవరైనా నడవలేరు అనుకునేటువంటి వాళ్ళ కోసం. కానీ భగవంతుని మీద మనము నమ్మకంతో, విశ్వాసంతో, ఆర్తి, ప్రేమతో ఆ కాస్త ప్రయాణం కూడా చేయగలము. మనకు చేయాలని ఉంటే, కానీ రిస్క్ తీసుకోవద్దు. పెద్ద చెరువు దగ్గర పురాతనమైనటువంటి ఒక బావి కూడా ఉంటుంది. మనం ఇది వరకు చెప్పుకున్నటువంటి బావి. ఇది చాలా లోతులో ఉంటుంది. అక్కడి నుంచి మనకు ఇప్పుడు కావలసినటువంటి నీరును ఇప్పుడు కూడా తీసుకుంటూ ఉంటారు. ఆ బావిని కూడా చూడండి, చాలా లోతుగా ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది. పెద్ద చెరువులో కాసేపు విశ్రమించి మనకి ఏమైనా కావాల్సినవి కొనుక్కొని వాటర్ ఫిల్ చేసుకొని, ఎందుకు అనంటే ఆ తర్వాత కొంచెం దొరకడం కష్టంగా ఉంటుంది. అక్కడక్కడ మార్గ మధ్యంలో ఉంటాయనుకోండి, కానీ ఇక్కడ తీసుకొని వెళ్తే మంచిది. అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు నడిస్తే మనకి మళ్ళీ మెట్ల మార్గం వస్తుంది. ఇది నిటారుగా ఏటవాలుగా ఉండే మెట్లు ఏం కాదు, అక్కడక్కడ మెట్లు కనిపిస్తాయి, ఈజీగా ఎక్కవచ్చును. ఈ దారి అంతా గుండ్లుగా ఉంటుంది. పెద్ద చెరువు దాటి 2 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత దాన్ని గమనించగలరు. ఆ పెద్ద చెరువు నుంచి సుమారు 6 కిలోమీటర్ల దాకా నడిస్తే మనకి సీతమ్మ బావి అని ఇంకొక బావి, అందమైనటువంటి బావి వస్తుంది. మనకి ఈ ప్రయాణంలో మొత్తం 3 బావులు ఉంటాయి. వెంకటాపురంలో ఒక బావి, పెద్ద చెరువులో ఒక బావి, సీతమ్మ బావి, 3 సేమ్ టు డిటో సేమ్ ఉంటాయి. వాటిని కూడా చూడవచ్చును. ఈ సీతమ్మ బావి నీరు కూడా చాలా బాగుంటుంది, ప్యూర్గా బాగుంటుంది.
కానీ ఈ శివరాత్రికి పాదచారులై వెళ్ళేటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి అంగళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఈ నీటినే వాళ్ళ సదుపాయాల కొరకు వాడతారు కాబట్టి చాలా తగ్గిపోయి ఉంటాయి, కానీ దర్శించవచ్చు. ఈ సీతమ్మ బావి దారిలో ఉండదు. ఒక్క 30 మీటర్స్ దాకా మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే కనపడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ దారిలో కలుసుకొని ఒక్క 10 మీటర్స్ ముందుకు వెళ్తానే సీతమ్మ వారి నిలువెత్తు విగ్రహం ఉంటుంది. ఒక 7 అడుగుల దాకా ఉంటుంది అమ్మవారి విగ్రహం. ఆ అమ్మవారి విగ్రహాన్ని కూడా దర్శించాలి. అక్కడ దర్శించి ఇంకొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ కాస్త మెట్లలాగా ఉన్నటువంటి దారి కనపడుతుంది. ఆ మెట్లు దారి వెళ్తే మనకి భీముని కొలను అనేటువంటి చాలా అందమైనటువంటి లోయ కనపడుతుంది. అది చాలా రమణీయంగా ఉంటుంది. ఎన్నో కొండల మధ్యలో ఉంటుంది. మనం కిందికి లోయలోకి దిగి మళ్ళీ పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇది కూడా చాలా అందమైనటువంటి ప్రదేశం. ఫోటోలు తీసుకొనవచ్చును. మనం డిస్టెన్స్ గురించి మాట్లాడాలి అని అనుకుంటే పెద్ద చెరువు నుంచి సుమారు 8-9 కిలోమీటర్లు నడిస్తే ఈ భీముని కొలను వస్తుంది. ఈ భీముని కొలను దగ్గర మనకి ఒక శివలింగము, నందీశ్వరుడు, భీముని యొక్క ప్రతిమ ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా కొంతమందికి ఇక్కడ అన్నదానం కూడా చేస్తూ ఉంటారు, దొరుకుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి కావాల్సినటువంటి వాటరు అమ్ముతూ ఉంటారు. మనకి ఏదైనా కూల్ డ్రింక్స్ అవి ఇవి కావాలన్నా దొరుకుతుంది. ఇక్కడ స్థల పురాణం చెప్తారు. పాండవులు ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి నీటి దాహం తీర్చుకోవడానికి భీముడు గద చేత ఆ కొండ మీద కొట్టాడని, అక్కడి నుంచి పాతాళ గంగ ఉబికి వచ్చింది అని చెప్తారు. ఆ వృత్తాంతాన్ని బేస్ చేసుకొని భీముని కొలను అని చెప్పడం జరుగుతుంది. భీముని కొలను నుంచి మనం మళ్ళీ మొదలవుతే ఇది చాలా ఎత్తైన కొండలను ఎక్కాల్సినటువంటిది. ఇక్కడ నుంచి కొంచెం దారి కూడా బాగుండదు, అంతా మెట్ల మార్గమే. మనము సుమారు 2 కిలోమీటర్లు మెట్లు మాత్రమే ఎక్కాల్సి ఉంటుంది. ఇది కాస్త హైయెస్ట్గా పీక్ అనమాట ఈ జర్నీలో. ఈ 2 కిలోమీటర్లు మెట్ల మార్గము అంతా కొండలు ఎక్కుకుంటూనే వెళ్ళాలి. ఈ 2 కిలోమీటర్లు మనం ప్రయాణం చేసాము అని అంటే ఇంకా కైలాస ద్వారము అనేటువంటి ఒక ప్లేస్ వస్తుంది. ఆ కైలాస ద్వారం వచ్చింది అని అంటే మనకి ఇంకా కైలాసానికి వెళ్ళినంత ఆనందం ఉంటుంది. అక్కడ ఒక భవంతి ఉంటుంది. శివుడు, నందీశ్వరుడు ఉంటారు. ఆయనను చేరుకొని మదిలో సంతోషపడుతూ ఈ ప్రయాణమును సఫలీకృతం చేసినటువంటి ఆ శివునికి, నందీశ్వరునికి మళ్ళీ ఇంకొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సంతోషపడుతూ అక్కడ కాస్త విశ్రాంతి తీసుకొని, మనకి ఇక్కడ చాలా సదుపాయాలు ఉంటాయి. భోజన కార్యక్రమములు, తర్వాత హోటల్స్, కావాల్సిన నీటి వసతి, ఇంకా మజ్జిగ ఇచ్చేటువంటి వాళ్ళు, కూల్ డ్రింక్స్ ఇచ్చేటువంటి వాళ్ళు, పానకం ఇచ్చేటువంటి వాళ్ళు, ఇలా ఫ్రూట్స్ ఇచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఫ్రీగానే ఇస్తారు. అక్కడ మనకి కావాల్సినవి ఏమన్నా తీసుకొని మళ్ళీ మొదలవుతే సుమారు మళ్ళీ 2-3 కిలోమీటర్లు నడిస్తే హటకేశ్వరము అనేటువంటి ప్లేస్ వస్తుంది. అది మనకి రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. హటకేశ్వరంలో శివుణ్ణి దర్శించుకొని అక్కడే ఒక ఆశ్రమం కూడా ఉంటుంది. మనకు వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు. హటకేశ్వరంలో కాసేపు విశ్రాంతి తీసుకొని నీటితో ఏమైనా అవసరం ఉంటే అక్కడ నీరు దొరుకుతుంది. మనం తీసుకొని సేద తీరి స్వామిని దర్శించి మళ్ళీ ప్రయాణం మొదలు పెడితే అక్కడి నుంచి ఇంకొక 2 కిలోమీటర్లు నడిస్తే మన సాక్షి గణపతి మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆయనను దర్శించుకొని స్వామిని సేవించి అక్కడి నుంచి మళ్ళీ 2 కిలోమీటర్లు నడిస్తే 2-2.5 కిలోమీటర్లు నడిస్తే మనము ఫైనల్గా శ్రీశైలము చేరుకుంటాము. ఇది మొత్తం జర్నీ, శ్రీశైలం పాదయాత్ర. మనకి కావలసిన వస్తువులు ఇవి అన్నీ ఇదో పూర్వం వీడియోలో మనం మాట్లాడుకున్నాము. ఎవరైనా కావాల్సినటువంటి వాళ్ళు ఆ వీడియోను కూడా చూడవచ్చును.